డాక్టర్ గారు, మరి గర్భనిరోధక ఇంప్లాంట్స్ వచ్చేసాయంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే కొంతమంది వారిలో ఉన్నట్టు గర్భనిరోధక పద్ధతులు చాలామందికి తెలియదు. తెలిసినా సరే దాంట్లో ఉన్న కామనెస్ట్ ఏది, ఏ స్త్రీ అని అడగండి. మీరు అడిగితే వాళ్ళకి తెలిసింది ఒక ట్యాబ్లెట్. ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది, డైలీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ప్రెగ్నెన్సీ రాదు. అది మాత్రం తెలుసండి అందరికీ. చాలామంది అవి వేసుకోగానే బరువు పెరిగానని, లేకపోతే గ్యాస్ వస్తుందని, నాకు పడి రావట్లేదని, లేకపోతే నేను మర్చిపోతున్నా అని రకరకాలు ఉంటాయి. ఏదైనా కాంట్రసెప్షన్ ఎలా పనిచేస్తుంది చూద్దాం. కింద నుంచి స్పర్మ్స్ వెళ్ళాలి అంటే వెళ్ళడానికి అవసరమైన వాతావరణం కాకుండా మొత్తం దారులు మూసే విధంగా ఇక్కడ మ్యూకస్ టైట్ అవుతుందండి. లోపల ఉన్నటువంటి సెక్రేషన్స్ చాలా జిగురుగా తయారవుతాయి, స్పర్మ్స్ ఈదలేవు. సెకండ్, అండం విడుదల సప్రెస్ అయిపోతుందండి. అండమే ఎదగదు కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. మూడవది, లైనింగ్ దెబ్బతింటుంది. ఏ కారణం చేతన్నా ఒక జైగోట్ తయారవుతే తిరిగి వచ్చి ఇంప్లాంట్ అయ్యేది ఈ లైనింగ్ మీద కాబట్టి ఆ లైనింగ్ అంతా కూడా హోస్టైల్గా పల్సగా అయిపోతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. దీనికి ఉన్న ఇంకో పద్ధతి ఏంటి, కాపర్టీ. కాపర్టీ అంటే చిన్న సైజు డివైస్, ప్లాస్టిక్ డివైస్ గర్భసంచిలో ఉంచుతాం. అలా అది కూడా కొంతమందికి బ్యాక్ ఏక్ అంటారు, కొంతమంది తీసేయమంటారు, రకరకాల ఇబ్బందులు. అలాంటి వాళ్ళ కోసం వచ్చింది ఇక్కడ చూడండి. ఇది స్కిన్ ప్యాచ్. ఒక స్త్రీకి తన చర్మం మీద ఒక స్టాంప్ అంతా అతికించుకుంటే చాలు, ఆమెకు ప్రెగ్నెన్సీ రాకుండా కాపాడుతుంది. ఎంత మంచి కాన్సెప్ట్, సింపుల్. ఎందుకంటే వేసుకోవడము, కడుపులో తిప్పడము, వాంతులు చేసుకోవటము, బరువు పెరిగామని అనుకోవటము, నిజంగా పెరగచ్చు కూడా. సో ఇది స్కిన్ ప్యాచ్ అండి. దీని పేరు ఎవరా ప్యాచ్. ఒక అమ్మాయి తను ఫస్ట్ వీక్లో ఒక ప్యాచ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక 1 వీక్లో దీనిలో ఉన్నటువంటి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ కాంబినేషన్ పనిచేస్తుంది. చక్కగా అండం విడుదల కాకుండా చూస్తుంది, అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది ప్రెగ్నెన్సీ రాకుండా. 1 వీక్లో దీనిలో ముందు అయిపోతుందండి. దీనిలో 3 లేయర్స్ ఉంటాయి. పైన లేయర్ ఏమో కవరింగ్, మామూలు బట్టలా కనబడుతుంది, బ్యాండేడ్ లాగా కనబడుతుంది. లోపల ఒక ఎలాస్టిక్ లేయర్ ఉంటుంది, మధ్యలో హార్మోన్ ఉంటుంది. అది ఎలా వాడాలి అంటే ఫస్ట్ ప్యాచ్ ఏమో మొదటి వారం, సెకండ్ ప్యాచ్ 2వ వారం, 3వ ప్యాచ్ 3rd వీక్. అంటే 3 ప్యాచ్లు కొనుక్కుంటే చాలు నెలకి. 4th వీక్లో ప్యాచ్ అక్కర్లేదు, ఎందుకంటే 4th వీక్లో ఇది లేకపోవడం వల్ల మామూలుగా నెలసరి వచ్చేస్తుంది. సో ఒక ప్యాచ్ ఎంత ఉంది అంటే దాని 40 రూపీస్ ఉందండి. అంటే 3 ప్యాచ్లు కొనుక్కుంటే 120 రూపాయలు అవుతుంది. మెజారిటీ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ ఇష్టపడుతున్నారు దీన్ని, ఎందుకంటే ఈ ప్యాచ్ ఈజీ టు వేర్. మన అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో ఆ సెల్ ఫోన్లో మనం డేట్ ఫిక్స్ చేసుకుంటే మార్నింగ్ చెప్పేస్తుంది ఈ ప్యాచ్ టైం అయింది, చేంజ్ టు నెక్స్ట్ ప్యాచ్. పాతది తీసి పారేయడం, కొత్తది పెట్టుకోవడం. ప్యాచ్ ఎక్కడ పెట్టాలి, ఇట్లా స్కిన్ మీద, షోల్డర్ మీద కానీ కన్సీల్డ్ ఏరియాస్లో పెట్టుకుంటారు. ఉదాహరణకు మనం కనబడే చోట పెట్టామనుకోండి, వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు ఏమో దెబ్బ తగిలిందా, ఇక్కడ ఏం కోసుకుపోయిందా, ఎలా అయిందని. అందువల్ల లోపల బ్లౌజ్లోను కానీ లేకపోతే వాళ్ళకు తోచిన విధంగా దాచుకోవచ్చు. ఆ తర్వాత చూద్దాం. ఇది ఇంటర్స్కాపులర్ ఏరియా, వీపు భాగం. ఇది కూడా కవర్డ్ ఏరియా. ప్లస్ దీనికి స్కిన్ టోన్తో మ్యాచింగ్ చేసే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే ఆ మనిషి ఎటువంటి తీసుకోవాలి అంటే ఎవరికి కనపడకుండా ఉండాలి. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టుకుంది. దీనిపైన దుస్తులు ఉంటాయి కాబట్టి ప్యాంట్ వేసుకుంటారు, ఇలా పెట్టుకోవచ్చు. స్విమ్మింగ్ చేయొచ్చు, స్నానం చేయొచ్చు. అదేం నలిగిపోదు, కరిగిపోదు. అందులో హార్మోన్స్ చక్కగా పనిచేస్తుంటాయి, రోజువారీగా విడుదలవుతాయి. ఆ 1 వీక్లో కాంట్రసెప్టివ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాయి. ఇక్కడ చూద్దాం, ఇందులో ప్యాచ్ ఉందా ఎవరు తెలియదు. దగ్గరకు పోయి చూద్దాం. ఇక్కడ ప్యాచ్ ఉందండి, రౌండ్ ప్యాచ్ ఉంది. సో ఇలాంటి పెట్టుకుంటే ఎవరికి తెలియకుండా పెట్టుకోవచ్చు, కన్వీనియంట్గా ఉంటాయి. మర్చిపోతారనే భయం కూడా ఏముండదు. 3 ప్యాచెస్ మాత్రమే, దే ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్. ఈ మొత్తం చూస్తుంటే నచ్చిందండి చాలామందికి. అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకోవటము, కాపర్టీ పెట్టుకోవడము. కాపర్టీ అంటే మళ్ళీ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి, దానికి 3 ఇయర్స్ 2 ఇయర్స్ టైం ఉంటుంది. తర్వాత తీయించేసుకొని మళ్ళీ ఇంకోటి వేసుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి సొంతంగా పేషెంట్ చేసుకునే విధంగా ఇంకో కొత్త టెక్నిక్ చూపిస్తున్నా. ఇది ఒక స్ప్రే అండి. మనందరికీ తెలుసు, నేజల్ స్ప్రే, ముక్కులో స్ప్రే కొట్టుకుంటారు ఆస్తమా పేషెంట్స్. అలాగే చర్మం మీద ఒక స్ప్రే కొట్టుకుంటే, ఒక డోసు కొట్టుకుంటే చాలు, ఆ రోజుకి కాంట్రాసెప్షన్ అయిపోయింది. సో రోజు ఒకసారి ఒక చిన్న స్ప్రే కొట్టుకుంటే స్కిన్ మీద, అది కూడా వచ్చేసిందండి. సో ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే స్త్రీలకు ఇంత వెరైటీ. ఇప్పుడు సింపుల్ టెక్నిక్సే, చేసే పద్ధతులన్నీ కూడా స్త్రీలకు సౌకర్యంగా ఉండడానికి చేస్తున్నారు, తప్పితే కాంప్లికేట్ చేయడానికి కాదండి. ప్లస్ మెజారిటీ ఇవన్నీ ఉచితంగా ఇచ్చే ఛాన్స్ కూడా ఉందండి. కొంతమందికి ఒక ఇంప్లాంట్ కూడా వచ్చేసింది. ఇంప్లాంట్ అంటే అది చూద్దాం. ఒక చిన్న సైజు అగ్గిపుల్లలా ఉంటుంది. ఇక్కడ చూద్దాం. ఇంప్లాంట్ అంటే ఏంటి, బాడీలో పెట్టేసేది. మనకు హిప్ ఇంప్లాంట్ తెలుసు, నీ జాయింట్ చేంజ్ చేసేస్తున్నారు. అలాగే కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్ వచ్చేసింది. ఇది అగ్గిపుల్ల అనుకున్నారు, కాదు, ఇది కాంట్రసెప్టివ్ ఇంప్లాంట్. అంటే ఇది గర్భ నిరోధక పద్ధతి చేసేటువంటి పుల్ల. ఇదేం చేస్తుంది చూద్దాం. దీన్ని ఎక్కడ పెడతారు. మామూలుగా మనం గ్లూకోజ్ జనరల్ బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి స్కిన్ కింద నీళ్ళు పెడతాం, అలాగే దీన్ని పెడతామండి. చిన్న సైజు ఒక స్ప్రే పెడితే చాలు,
లోకల్ అనెస్థీషియా నొప్పి కాకుండా. ఆ తర్వాత దీన్ని కరెక్ట్ స్కిన్ కింద తీసుకెళ్ళి అక్కడ వదిలేసేస్తాం. వదిలేసిన తర్వాత మన సిరింజ్ బయటకు వచ్చేస్తుంది, అది మూసుకుపోతుంది. తర్వాత అదేం చేస్తుంది చూద్దాం. చర్మం కింద ఉంటుంది, ఇక్కడ చర్మం కింద ఉంటుంది. ఇక్కడ నుంచి 3 సంవత్సరాల ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ అందులో ఉన్నాయండి. అంటే ఈ రోజు కనుక మనం ఇంప్లాంట్ పెట్టించుకుంటే నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు ప్రెగ్నెన్సీ రాదు. మరింత హై, ఎందుకంటే భయపడే అవసరం లేదు. ఇది ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదండి. మరి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇందులో ఇంప్లాంట్ ఉందా లేదా. చిన్న పుల్ల కనబడుతుంది, ఇక్కడ ఒక బుడిపెలాగా ఉంది, ఈ మధ్యలో ఇంప్లాంట్ ఉందండి. సో స్త్రీ తడివి చూసుకోవచ్చు అది కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా. ప్లస్ అదే నొప్పి కలిగించదు, అదే మైగ్రేట్ కాదండి. ఒక చోట ఉంటే అక్కడ ఫిక్స్ అయ్యి చిక్కుకుపోతుంది తప్పితే పైకి కిందికి పరిగెత్తే అవకాశం లేదు. ఆ తర్వాత చూద్దాం. జనరల్గా ఈ ఉన్న అన్నింటిలోకి ఈ ఇంప్లాంట్ని చాలా ఎక్కువగా ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ఈ లోపల ఉన్నటువంటి లైనింగ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఈ లైనింగ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ప్రెగ్నెన్సీ రాదండి. ఉదాహరణకు 3 ఇయర్స్కి పెట్టించుకున్నారు అనుకుందాం. ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ప్రెషర్ పెడతారండి. 2nd ఇయర్ నుంచి మళ్ళీ పిల్లలు కావాలి, మళ్ళీ ట్రై చేసి తొందరగా ట్రై చేసి 3 ఇయర్స్ ఈజ్ టూ లాంగ్ అనొచ్చు. అలా అన్నప్పుడు దీన్ని తొలగించే అవకాశం కూడా ఉంది. చిన్న ఘాటు పెట్టి బయటకు లాగేసేయచ్చండి, అలా కూడా అవకాశం ఉంది. సో రివర్సిబుల్గా ఉంది, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఉంది, ఎవరికి కనబడకుండా ఉంది. దీన్ని రోజువారీ గుర్తుపెట్టుకునే అవసరమే లేదు. ఈ ఇంప్లాంట్ యొక్క ధర 1000 రూపాయలు. సో ఇది కూడా అందుబాటులో ఉందండి. మన చుట్టూ ఉంది, ఇది తెలుసుకోవడము చేయించుకోవడం తప్పితే పెద్దగా డేంజర్ ఏమీ లేదు ఇందులో. తీసేటప్పుడు కూడా మేము చూసాం, చాలామందికి తీసేటప్పుడు నొప్పి అయిందని మేము అడుగుతామండి. ఏమి ఉండదు, సింపుల్గా అది పట్టుకొని లాగేయటమే. గమనం చూస్తే చర్మం కిందే ఉంటుంది కాబట్టి ఒక రంధ్రం పెట్టడం, దాన్ని ఫోర్స్ పట్టుకొని లాగేస్తే అది వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇంప్లాంట్స్ వచ్చినాయని చాలామందికి తెలియదండి. వర్కింగ్ లేడీస్కి తెలుసుకోవాలి. అది ఇంప్లాంట్ అంటే నరంలో ఉంటుందా లేకపోతే నార్మల్గా చర్మం కింద ఉంటుంది, చర్మం కింద ఉంటుంది. ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేసాం అప్పర్ ఆర్మ్లో అంటే అక్కడ మేజర్ వెసల్స్ ఏమి ఉండవండి, అక్కడ బ్లడ్ వెసల్ గుచ్చుకోవటాలు క్లెయిమ్ లేదు. చర్మం కింద ఉంటుంది, అక్కడ ఉందనే విషయం డైలీ చూసుకోవచ్చు అండి. అమ్మాయి కూడా చూసుకోవచ్చు, విరిగిందా, నొప్పి కలిగేస్తుందా ఏమో చూసుకోవచ్చు. ప్లస్ ఇతరులు జనరల్గా ఎవరైనా ఏం కోరుకుంటారండి, ఇతరులకు తెలియకుండా ఉండాలి నా పద్ధతి, అదొకటే అనుకుంటారండి. అలా చేసే పద్ధతులు చూడండి. ఒక అమ్మాయికి పెట్టిన తర్వాత ఎలా కనబడుతుంది, ఇలా ఉందండి. ఫస్ట్ డేనే పెడితే ఇలా కనబడుతుంది, తర్వాత ఇక టోటల్గా నార్మల్ కలర్ అయిపోతుంది. మేము అమెరికాలో పనిచేసినప్పుడు మెజారిటీ ఇదే అడిగేవాళ్ళండి. రావడము ఒక 5 మినిట్లు ఇది పెట్టించుకోవడం, వెళ్ళిపోవడం. సో వాళ్ళకి మళ్ళీ మెసేజ్ కూడా వెళ్తుందండి 3rd ఇయర్లో, ఒకవేళ మళ్ళీ కావాలంటే ఇంకోటి పెట్టించుకోండి, పాత తీసేస్తామని చెప్పి. సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఇస్ ఎ డేంజర్. తల్లికి డేంజరే, వద్దనుకుని అబార్షన్ చేయించుకోవడం కష్టమే. చేసే క్రమంలో కాంప్లికేషన్స్ రావచ్చు, ట్యూబ్స్ బ్లాక్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం పిల్లలు కావాలంటే అప్పుడు కాకపోవచ్చు. ఇవన్నిటి మధ్యలో ఈ ఇంప్లాంట్స్ లేక సింపుల్ ప్యాచెస్ మోర్ సింపుల్. ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు ఆలోచించుకోవచ్చా, ఈ మంత్ మనకు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా. కావాలనుకుంటే ప్యాచ్ పెట్టుకోకూడదు, లేదు మనకు కాంట్రసెప్షన్ కావాలనుకుంటే ఆ ప్యాచ్ మళ్ళీ 3 కొనుక్కుంటే సరిపోతుంది. తద్వారా ఎవరైనా సరే స్త్రీ తన యొక్క ఆరోగ్యాన్ని భావించుకోవచ్చు. బిడ్డ మధ్యలో ఎడం కూడా మినిమం 3 ఇయర్స్ ఇవ్వాలి. లేని పక్షంలో ఈ పేరెంటల్ ప్రెషరు, హస్బెండ్ ప్రెషర్ వల్ల తొందరగా కణాలు ట్రై చేస్తే 2nd చైల్డ్కి పెద్దగా ప్రోటీన్స్ ఉండవు, రిజర్వ్స్ ఉండవు. కాబట్టి వాళ్ళు లో బర్త్ వెయిట్ కానీ సరిగా పుట్టకపోవడం అన్నీ కూడా ఎందుకు అని అంటే ఈ ఎడం పాటించలేదు, సరైన సైంటిఫిక్ టెక్నాలజీ వాడలేదు కాబట్టి జరుగుతుంటాయి.